2019లో గద్దెనెక్కగానే వీళ్ళు చేసిన మొట్టమొదటి పని భూ ఆక్రమణలు. బకాసుర్లాగా తిని అవతల పారేశారు. ప్రజల్ని అమాయకుల్ని చేసి కొట్టి తిట్టి గన్నులు చూపించి కత్తులు చూపించి వాళ్ళ పేరు మీద రాయించేసుకున్నారు. ఎంత దారుణం అంటే వీళ్ళు ప్రభుత్వ భూములు వదిలిపెట్ల, దేవాదాయ భూములు వదిలిపెట్ల, అసైన్డ్ భూములు వదిలిపెట్ల, ఇనాము భూములు వదిలిపెట్ల, అటవీ శాఖకు సంబంధించిన భూములు వదిలిపెట్ల, ఇరిగేషన్ శాఖకు సంబంధించిన భూములు వదిలిపెట్ల, ఏ భూములు కూడా వదిలిపెట్టకుండా గ్రామాల్లో కూడా మరి ప్రతి గ్రామంలో కూడా ల్యాండ్ మాఫియా చేయటం జరిగింది. ఈ ల్యాండ్ మాఫియాకి హెడ్ జగన్మోహన్ రెడ్డి అయితే సమన్వయకర్తలు ఉత్తరాంధ్రకి సంబంధించి ఎస్వి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, రాయలసీమకు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి. ఇక్కడ మొత్తం సమన్వయకర్తగా ఇక్కడ అమరావతి కోస్తా జిల్లాలో ఈ సమన్వయకర్త, ఈ ల్యాండ్ మాఫియా సమన్వయకర్త ఎవరు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి. వీళ్ళ ఆధీనంలో ఈ ప్రాంతాలందరినీ ఉంచుకొని ల్యాండ్ మాఫియాకి తెగబడ్డారు. వీళ్ళకి అదనంగా మంత్రులందరూ పరిపాలన చేయాల్సింది పోయి వాళ్ళకి ఇచ్చిన శాఖల్లో మరి నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకుని ప్రజలకి తోడ్పాటు చేయాల్సింది పోయి మంత్రులందరూ కూడా భూ కబ్జాలు చేయటం జరిగింది. ఎంత దారుణం అంటే కాకినాడ పోర్టులో తో సహా కబ్జా చేసి 4,000 ఎకరాలు 12 కోట్లకి రాయించేసుకొని మరి భూ కబ్జా చేసేయటం జరిగింది. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి రాజాలపల్లిలో మరి దాదాపు 1000 ఎకరాలు జమీందారు భూముల్ని కూడా కాజేశారు. ఈ ఫైల్స్ అన్ని ఎక్కడ కనపడతాయా అని చెప్పి, ఎక్కడ కనపడితే ఏం చేస్తారో ఈ ప్రభుత్వం అని చెప్పి మదనపల్లిలో ఫైళ్లు కూడా తగలపెట్టేసిన సంగతులు మనం చూసాం. అట్లాగే పిన్నెల్లి బ్రదర్స్ 1000 కోట్ల పైన మరి భూ కబ్జాలు చేయటం జరిగింది. దానికి ఇంతవరకు వాళ్ళు వచ్చి సమాధానం చెప్పిన పరిస్థితి కూడా లేదు. అదే విధంగా అనంతపురంలో కేతిరెడ్డి బ్రదర్స్, తోపదుర్తి ప్రకాష్ రెడ్డి బ్రదర్స్ 1000 ఎకరాలు కబ్జా చేసేయటం జరిగింది. 2014 నుంచి 2019 వరకు పరిపాలన చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు సోలార్ ప్లాంట్ల కోసం ఎకరాలు కేటాయిస్తే ఆ ఎకరాలు కూడా 100 ఎకరాలు కూడా కబ్జా చేసేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన హీన చరిత్ర ఈ కేతిరెడ్డి బ్రదర్స్ ది.